ముందుగల సుభాష్ గారు మీకు మా బిఎన్ఎస్ టీవీ తరపున శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ వార్డు నుంచి బీజేపీ టికెట్ మీకు వచ్చినందుకు, అదేవిధంగా కౌన్సిలర్గా ఈ వార్డు నుంచి పోటీ చేస్తున్నందుకు. ఓకే, మీరు ఇప్పుడు ఈ వార్డు నంబర్ 8 నుంచి పోటీకి దిగిండ్రు కదా, ఏ నమ్మకంతో మీరు పోటీకి వెళ్తున్నారు కౌన్సిలర్గా ఇప్పుడు? ఎస్, నేను గత 10 సంవత్సరాల నుంచి పార్టీకి పట్టుకొని పనిచేసిన ఈ బీజేపీ పార్టీకి నాకు అనుబంధం 10 సంవత్సరాల నుంచి ఉన్నది. అలాగే మా వార్డు ప్రజలతో కూడా నేను కలిసి వాళ్ళ సమస్యల కోసం కానీ ఏ చిన్న అవసరం ఉన్న సుఖ నా దగ్గరికి వస్తారు. వాళ్ళను నాకు తోచిన సాయం నేను చేశాను. అలాగే నాకు కానియడలో ఉంటే సార్ దగ్గర కూడా తీసుకుపోయి పని చేయించిన. అదే నమ్మకంతో మా వార్డు ప్రజలు నన్ను నువ్వే సుభాష్ రిజర్వేషన్ వచ్చిందని చెప్పేసి నువ్వే నిల్చోవాలి, ఎస్టీకి వచ్చిందని చెప్పేసి నువ్వే నిల్చోవాలని నాకు ముందుకు తీసుకెళ్ళి టికెట్ ఇప్పించారు. అదే ధైర్యంతో వాళ్ళ ఆశీర్వాదం కోసము నేను ముందుకు వచ్చి పోటీ చేస్తున్నాను. సుభాష్ గారు, మీరు ఇంతకుముందు ఈ వార్డులో కానీ లేదా మీ వ్యక్తిగతంగా ఏమన్నా సేవా కార్యక్రమాలు చేసిందా? అంటే సేవా కార్యక్రమాలుగా వస్తే అవసరం ఉన్న వాళ్ళకు నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ, ఎక్కడైనా మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ బయట ఎక్కడైనా యాక్సిడెంట్ జరగడం, ఇట్లా ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకు బ్లడ్ అవసరం ఉంటే నేను రక్తదానం చేయడం, అలాగే నా మిత్రులతో కూడా చేయించడం జరిగింది. అలాగే వృద్ధులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు తీసుకుపోయి హాస్పిటల్గా అడ్మిట్ చేయించడం కూడా జరిగింది. సుభాష్ గారు, మీ 8వ నంబర్ వార్డులో చాలామంది మహిళలు ఉన్నారు కదా, మీరు ఒకవేళ రేపటి రోజు కౌన్సిలర్గా గెలిస్తే వాళ్ళ అభివృద్ధి కోసం ఏం చేస్తారు? చాలా మంచి ప్రశ్న శంకర్ గారు. ఇక్కడ మనకు మహిళలే చాలా ఇంపార్టెంట్ అండి. మహిళలు లేకుంటే పని కూడా జరగదు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఉపాధి హామీలు వచ్చినా కానీ వాళ్ళకు ఆదుకోవడం జరుగుతుంది. ఎలాంటి అంటే ఇప్పుడు ఇస్తరాకులు కానీ, ఇప్పుడు పిండి గిన్నె కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకి లోన్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాను. నేను ఈ వార్డులో డోక్రా మహిళలు చాలామంది ఉన్నారు. ఏంటంటే వాళ్ళు వాళ్ళకు సొంత భవనం లేక వాళ్ళు ఇక్కడ సొంత ఇండ్లలో కూర్చొని అక్కడ ఇక్కడ కూర్చొని మీటింగ్లు చేయించుకోవడం జరుగుతుంది. వాళ్ళకు ఈ వార్డులో నా దృష్టికి వచ్చిన ఏదన్నా ప్లేస్ ఉన్నది అంటే దానికి మన ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి ఐకేపీ భవన్ ఏర్పాటు చేయిస్తాం. చాలామంది మహిళలకు పెన్షన్లు వస్తలేవు. ఇలాంటి అంటే బీడీ కార్మికులకు కావచ్చు, వితంతువులకు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకు మన లాక్ ఓపెన్ కాగానే ఫస్ట్ మొదటగా ఈ పెన్షన్ పనులే మొదలు పెడతానని మాటిస్తున్నాను. సుభాష్ గారు, మీ గల్లీలో చాలామంది యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, కౌన్సిలర్గా గెలిస్తే ఏ విధంగా వాళ్ళకు ముందుకు తీసుకెళ్తారు? సరే శంకర్ గారు, ఇది కూడా చాలా మంచి ప్రశ్న. మా వార్డులో చాలామంది డిగ్రీలు చేసిన వాళ్ళు, బీఎడ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడో లైబ్రరీలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తున్నది. మన ఏరియాలో ఇప్పటివరకు లైబ్రరీ లేదు. అది కూడా మన ఎమ్మెల్యే రామారావు పటేల్ దృష్టికి తీసుకెళ్ళి ఆ భవనం కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు ఇక్కడే స్టడీ మెటీరియల్గా చేద్దామని అనుకుంటున్నాను. అలానే మన ఎన్నో వార్డులో క్రీడలకు సంబంధించింది వాళ్ళు ఆడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, క్రికెట్ కావచ్చు, అలాంటి క్రీడాకారులకు ప్రోత్సహిస్తానని, మళ్ళీ అలాగే మన ఎమ్మెల్యే రామారావు పటేల్ గారి సహకారంతో ముందుకు తీసుకెళ్ళి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్ళి ప్రోత్సహిస్తానని చివరికి వచ్చాం. సుభాష్ గారు, ఇప్పుడు మీరు కౌన్సిలర్గా గెలిస్తే 8వ వార్డుని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? సరే, నేను గత 20 సంవత్సరాల నుంచి మన వీధులలో రోడ్లు బాగలేవండి. రోడ్లు కానీ, మోర్లు కానీ, వీధి లైట్లు కానీ ఏం బాగలేవు. నేను మొదటి స్టెప్ వేసేది రోడ్లు, మోర్లు, వీధి లైట్ల మీదే దృష్టి పెడతానని చెప్తున్నాను. సుభాష్ గారు, బెస్ట్ ఆఫ్ లక్. మా బిఎన్ఎస్ టీవీ తరఫున కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మళ్ళీ కలుద్దాం. నమస్తే. జై శ్రీరామ్ అండి.